హాయ్ అండి, అందరు నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ ఒక ఊహించినటువంటి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో ఉండే రైతులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే రైతులందరికీ రైతు భరోసా క్రింద అంటే అన్నదాత సుఖీభవ ద్వారా రైతుల ఖాతాలో తొలి విడత డబ్బులను జమ చేయాలని నిర్ణయించింది మన రాష్ట్ర ప్రభుత్వం. రైతులలో ఈ యొక్క రైతుల ఖాతాలో దాదాపు 36 కోట్ల డబ్బులను విడుదల చేయబోతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం. అది కూడా జిల్లాల వారీగా డబ్బులు అనేది విడుదల చేయాలని చెప్తున్నారు. ఈ వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మన రైతులకు సంబంధించి ఈ యొక్క చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సన్నకారు రైతులకు గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు రెట్టింపు అమౌంట్ అనేది దాదాపు 20,000 రూపాయలను ఇస్తామని మాట అయితే ఇవ్వడం అయితే జరిగింది. గత ప్రభుత్వంలో 2 విడతల్లో 7,500 రూపాయలను ఇచ్చేవారు. అది కూడా మొదటి విడత 5,500 రూపాయలను, రెండవ విడతలో అయితే నవంబర్లో 2,000 రూపాయలను. ఈ మొదటి విడత అనేది ఏప్రిల్లో ఇచ్చేవారండి. అదేవిధంగా ఈ రెండో విడత నవంబర్లో ఇచ్చేవారు. మొత్తం 7,500 రూపాయలను ఇచ్చేవారు గత ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం 20,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా 6,000 రూపాయలు కేంద్ర వాటా పోను, మిగిలిన రాష్ట్రం వాటా 14,000 రూపాయలను అయితే ఇవ్వనుంది. ఈ కూటమి ప్రభుత్వం 2 విడతల్లో 7,000 రూపాయల చొప్పున వేయనుంది. గత కొద్ది రోజులుగా లేకోకుండా వర్షం కురవడం వల్ల చాలామంది రైతులు పంట నష్టపోవడం జరిగింది. అలా నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారం కింద 36 కోట్ల రూపాయలను వారి ఖాతాలో జమ చేయనుంది. పంట నష్టం పోయిన వారికి గుర్తించే బాధ్యత స్థానిక రెవెన్యూ అధికారులు, విఆర్ఓ లేదా గ్రామ ఉద్యాన సహాయకురాలు వారి పరిశీలించి నష్టశాతం ఎంతవరకు ఏర్పడింది వారికి ఈ నష్టపరిహారం అనేది అందే విధంగా చర్యలు అయితే తీసుకోవాలని చెప్పడం జరిగింది. రేపటి నుండి ప్రతి ఒక్కరికి పంట నష్ట పరిహారం కింద ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయి. ఇది కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద జమ చేయనున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా కేంద్రం నుండి పడాల్సిన ఉపాధి హామీ పథకం డబ్బులు అంటే కరువు పని డబ్బులు నిన్న 13వ తేదీ నుండి వారి అకౌంట్లలో కూడా పడుతున్నాయి. మీరు కావాలంటే మీ అకౌంట్లు అయితే చెక్ చేసుకోండి. పడని వారు అందరికీ తొందరలోనే పడతాయండి. ఎవరు కూడా కంగారు పడనవసరం అవసరం లేదు. నిన్న కూడా మా చుట్టుపక్కల వారికి కూడా ఈ అమౌంట్ అనేది పడ్డాయి. నేను కూడా చెక్ చేశానండి. ఖచ్చితంగా అమౌంట్ అయితే పడుతున్నాయి. ఈ కరువు పని డబ్బులు అనేది దాదాపు వారం లోపల అయితే మొత్తం మంది పడిపోతాయండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభవ డబ్బులు 20,000 రూపాయలను కౌలు రైతులు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కౌలు రైతులు ఎవరెవరు ఉన్నారో వారు తప్పనిసరిగా కౌలు కార్డు అనేది ఖచ్చితంగా చేయించుకోండి. ఈ కౌలు కార్డు లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో అయితే డబ్బు అయితే రాదు. ఈ కౌలు కార్డు అయితే ఎలా పొందాలంటే మీ పరిధిలోని సచివాలయానికి వెళ్ళి అక్కడ విఆర్ఓ గారితో మాట్లాడి మీరు సాగు చేసే పంట యజమాని యొక్క భూమి పట్టా పాస్బుక్ ఒక జిరాక్సు మరియు ఆ యజమాని యొక్క ఆధార్ కార్డుతో పాటు మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్ను జత చేసి విఆర్ఓ గారికి ఇస్తే విఆర్ఓ గారు దాన్ని పరిశీలించి మీరు కౌలు రైతుగా గుర్తించి కౌలు రైతు యొక్క కార్డు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీకు కూడా ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అనేది పడడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ప్రతి రైతు పంట వేసేటప్పుడు పంటకు సంబంధించి పంట బీమా అనేది చేయించుకోండి. దీనివల్ల లాభం ఏమిటంటే అకాల వర్షాల వల్ల పంట నాశనం అయితే ప్రభుత్వమే దానికి దాదాపు 3 లక్షల వరకు పంట నష్ట వారాన్ని అయితే పరిహారం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక అన్నదాత సుఖీభవ అనేది ఆగస్టు 15వ తేదీ నుండి విధి విధానాలు ఖరారైతే చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా సన్నకారు రైతులు అర్హులై ఉన్నారో వారందరికీ ఈ డబ్బు అనేది జమ అవుతుంది.
ఇక అర్హులకు మరియు రూల్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ సొంత భూమి కలిగి ఉండాలి. రైతు యొక్క కౌలు రైతు అయితే కౌలు రైతు కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. అది కూడా ఈ భూమి అనేది ఖచ్చితంగా సాగు భూమి అయి మాత్రమే ఉండాలి. ఈ ఎవరైతే ఈ సాగు చేస్తున్నారో వారికి మాత్రమే ఈ రైతు యొక్క రుణదాత సుఖీవో డబ్బులు అనేది పడడం అయితే జరుగుతుంది. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఈ పథకం వర్తించదు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా కారు విషయానికి వస్తే సొంత కారు ఉంటే అంటే వైట్ బోర్డు ఉండే వారికి రాదండి. ఓన్లీ ఎల్లో బోర్డు ఉండి ట్యాక్సీ నడుపుకునే వారు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇక భూమి విషయానికి వస్తే మాగాని 3 ఎకరాలకి మించి ఉండకూడదు. మెట్ట వచ్చి 7 ఎకరాల లోపలైతే ఉండాలి. ఈ రెండు కలిపి 10 ఎకరాల కంటే తక్కువైతే ఉండాలి. అది కూడా ఈ యొక్క లబ్ధిదారునికి ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఈ బ్యాంక్ బుక్ కూడా ఖచ్చితంగా అయి ఉండాలి. ఇక ఈ బ్యాంక్ బుక్కు ఆధార్ కార్డ్ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలని దీనికే ఎన్పిసిఐ లింక్ అని అంటారు. ఈ లింక్ ఉంటేనే బ్యాంకులో మన అమౌంట్ అనేది పడడం అయితే జరుగుతుంది. పైవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఈ నెల ఆఖరులోగా ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు వచ్చే ఆస్కారం అయితే ఉంది. సో ఇదేనండి ఈరోజు వచ్చిన రైతులకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతుండండి. ఇలాంటి చిన్న అప్డేట్ వచ్చిన మన ఛానల్ని మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.